నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. నందమూరి కళ్యాణరామ్ హీరోగా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అభిమన్యు ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ భామ రమ్య. పునీత్ రాజ్ కుమార్, కేజీఎఫ్ యష్, అర్జున్, సుదీప్, ఉపేంద్ర, ప్రేమ్ వంటి పలువురు హీరోల సరసన అనేక చిత్రాలలో నటించి రమ్య కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ని సంపాదించుకుంది. రీసెంట్గా రమ్య ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇన్స్టా వేదికగా రేణుకాస్వామి హత్యకి సంబంధించి ఇటీవల ఒక పోస్ట్ చేశాను. దీంతో సోషల్ మీడియా వేదికగా దర్శన్ అభిమానులు నానా దుర్భాషలాడుతూ రేణుకాస్వామి బదులు నిన్ను చంపాల్సిందే, ఇంకోసారి మా హీరో జోలికి వస్తే అత్యాచారం చేస్తామంటూ అసభ్యకర మెసేజ్లు చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులని కూడా తిడుతున్నారు. ఈ బెదిరింపులపై మా లాయర్తో మాట్లాడాను. అభిమానులు చేసిన మెసేజ్లు, స్క్రీన్ షాట్స్తో పోలీస్ కేసు నమోదు చేయబోతున్నానని రమ్య తెలిపింది. దర్శన్ గత ఏడాది తన అభిమాని రేణుకాస్వామిని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ విషయంపై రమ్య కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న దర్శన్ తన ప్రియురాల్ని బూతులు తిట్టాడని, తన అభిమానినే చంపి పెద్ద తప్పు చేశాడు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేయాలి, అంతేకాని చంపడం దారుణమని మాట్లాడడం జరిగింది. దర్శన్, రమ్య కలిసి 2006లో దత్తా అనే సినిమాలో జంటగా నటించారు. రాజకీయాల్లోనూ చురుగ్గా ఉన్న రమ్య 2013 నుంచి 2014 వరకు మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించింది. రమ్య అసలు పేరు దివ్య స్పందన.